అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో సంకల్ప ఉపాధి కార్యక్రమంలో భాగంగా 15 రోజుల కుట్టు మిషన్ శిక్షణ ముగింపు కార్యక్రమం అరకులోయలో నిర్వహించారు. శిక్షణ పొందిన 115 మందికి సర్టిఫికెట్లు, కుట్టు మిషన్లు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్, డిఎస్పీ షేక్ సహబాజ్ అహ్మద్ అందజేశారు. డిఎస్డిఓ డాక్టర్ రోషిని, అరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్ హిమగిరి, సబ్ ఇన్స్పెక్టర్ గోపాల్ రావు పాల్గొన్న కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి శిక్షణ ఉపయోగపడుతుందన్నారు. నేను లాస్ట్ టైం 2018 డిఎస్సి రాసాను, కానీ నాది 3.5 మార్క్స్ తో నా డిఎస్సి పోయింది. అలాంటప్పుడు పోలీస్ అధికారులు అయినటువంటి మా మండల్ సిఐఎస్ఐ సార్ వచ్చి మాకు చిన్న మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ లో ఇలాగ సంకల్ప నైపుణ్య శిక్షణ, టైలరింగ్ శిక్షణ ఇస్తున్నారని మాతో చెప్పడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మేము వచ్చి ఇవ్వండి అని చెప్పినప్పుడు మేము వైటీసీకి వచ్చి మా పేర్లు ఇచ్చుకున్నాము. ఈ 15 రోజుల శిక్షణ అన్నప్పుడు మేము ఈ 15 రోజుల్లో ఏం నేర్చుకుంటాం, అసలు కటింగ్ అయినా నేర్చుకుంటామా లేకపోతే మాలో మాకే సందేహం ఉండేది. కానీ అలా లేదు, రుచి ఉంటే మనుషులు రుచి అవుతారని 15 రోజుల ట్రైనింగ్ లోనే మేము నేర్చుకున్నాము. ఇప్పుడు మేము బ్లౌజ్ కటింగ్ నేర్చుకుంటున్నాం, బ్లౌజ్ స్టిచ్చింగ్ నేర్చుకున్నాం. ఆ బ్యాగ్లు కూడా నేను ఈ 15 డేస్ ట్రైనింగ్ లో మేమే స్టిచ్ చేస్తున్నాం సార్. ఈ ప్రోగ్రామ్ దాదాపు 19 రోజులు జరిగింది ఇక్కడ వైటీసీలో. సో ఈ ప్రోగ్రామ్ లో ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో ప్రతి మహిళకు కూడా సర్టిఫికెట్స్ లాంటివి ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్టిఫికెట్స్ తో మీరు రేపు బ్యాంక్స్ లో లోన్ అప్లై చేసుకోవచ్చు. లోన్స్ తో పాటు మీకు సబ్సిడీస్ కూడా కొన్ని శాంక్షన్ అవుతాయి. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఒక సద్వినియోగం చేసుకొని దీనికి సంబంధించి మీరు చేసిన ట్రైనింగ్ మీరు ఈ ట్రైనింగ్ ని ముందు రోజుల్లో ఇంకా ఎక్కువ యూజ్ చేసుకొని దీనికి సంబంధించి మంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన జిల్లా ఎస్పీ సార్ అయిన అమిత్ బర్దర్ సార్ గారు అరకు మండలంకి వచ్చి ఈ ప్రోగ్రామ్ క్లోజింగ్ సెరమనీకి ఇక్కడ వచ్చి మీరందరితో మాట్లాడి మీతో మీ ఎక్స్పీరియన్స్ ని సార్ ఒకసారి వినాలనుకుంటున్నారు. కాబట్టి సో మీకు తోచింది సార్ మీరు చెప్పారు. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ ముందు ఇంకా ఏఎస్ఆర్ జిల్లా పోలీస్ తరఫున ముందు ఇంకా చాలా కండక్ట్ చేస్తాం. చాలా ప్లాన్ ఉంది. సో అందరూ కూడా మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు కదా, సో మీరు వెళ్ళి మీ కుటుంబ సభ్యులతో మీకున్న ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చెప్పండి. అంటే వాళ్ళ మైండ్ లో ఉన్న ఈ 15 డేస్ లో మీరు ఏం నేర్చుకుంటారన్న మైండ్ లో వాళ్ళు ఉంది కదా, అది మీరు వెళ్ళి వాళ్ళకి చెప్పి 15 డేస్ లో చాలా చేసుకోవచ్చు అని చెప్పేసి మీరు చేసిన ప్రొడక్ట్స్ ఫోటోస్ ఉన్నాయి మీ దగ్గర ఉన్నాయా? ఆ ఫోటోస్ చూపించండి. ఇప్పుడు మీ అందరికీ చాలా మంచి స్కిల్ వచ్చింది. దీని తర్వాత మీ ఎస్డిపిఓ గారు ఐడియా ఇచ్చిన ప్రతి షండీలో 3 టైలరింగ్ మషిన్స్ పెడితే వాళ్ళకి స్కిల్ ఫర్దర్గా రిఫైన్ అవుతున్నాయి, షార్ప్ అవుతున్నాయి. మీరు ఇంకా గట్టిగా చేయగలుగుతారు. కొత్త డిజైన్తో సహా మీరు ఆ రోజు ఇచ్చేసి ఫటాఫట్ అక్కడికి ఏమైనా మీరు స్టిచ్చింగ్ చేసి అక్కడికి మార్కెట్లో చూపించి ఈరోజు నేను ఇది చేసిన మీకు ఆడియన్స్ కూడా అక్కడికి ఉంటున్నాయి. ఆ డిస్ప్లే అవుతున్నా మీ వర్క్ అక్కడికి. సో నెక్స్ట్ మీదే మీ ఊరికి ఒక మంచి టైలర్ అయిపోతారు. సో కూరగాయలు రోజు ఓన్లీ కూరగాయలు మాత్రమే పర్చేస్ చేయకూడదు, కనీసం ఒక బట్టలు కూడా స్టిచ్ చేసి తీసుకెళ్ళాలి.